శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కాలి బొటనవేలు. స్త్రీ యొక్క కాలి బొటనవేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. ఆమె భర్తకే కాదు, మొత్తం కుటుంబానికి కూడా తాను అదృష్టవంతురాలు. అలాంటి స్త్రీలు ఇంట్లో ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు. తండ్రి లాంటి రూపం. ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తాను చాలా అదృష్టవంతురాలు. అలాంటి తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు. అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు. విశాలవంతమైన నుదురు. నుదురు 3 వేళ్లు వెడల్పు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలదు. వీరికి జీవితంలో దుఃఖం కలగదు. ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలిగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది. ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ. అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు, ధనవంతురాలు. తను ఉన్న ఇంటిలో తిండికి లోటు ఉండదు. ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ బలంగా ఉంటుంది. మెరిసే మరియు తెల్లని దంతాలు. అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు, పళ్ల మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు. ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు. స్త్రీ చేతివేళ్లు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి నష్టాలు రాకుండా చూసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు. స్త్రీ కళ్ళ యొక్క లక్షణాలు. ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలె కనిపిస్తే ఆ స్త్రీ అదృష్టవంతురాలు. ఆమె నడక రాజహంసలాగా, ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలను అనుభవిస్తుంది. అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడేయడం కోసం తను భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలనైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.